వెల్కమ్ టు మిర్రర్ టీవీ. ప్రస్తుతం మనం రాజమండ్రి రూరల్ పరిధిలో ఉన్నటువంటి దుళ్ళ అనేటటువంటి గ్రామంలో ఉన్నాం. జనసేన పార్టీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి కందుల దుర్గేష్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన చాలా మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి రాజకీయాల్లో. అంతేగాక సహృదయుడు, స్నేహశీలి, చాలా మంచి వ్యక్తిగా అందరికీ పరిచితుడైనటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన విజయావకాశాలు ఎలా ఉన్నాయి, ఆయన ప్రచారం ఎలా సాగుతోంది, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం దుర్గేష్ గారు, ఎలా సాగుతోంది మీ ప్రచారం? చాలా అద్భుతంగా సాగుతుంది. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మాకు సహకారం అందిస్తూ ఎదురొచ్చి హారతలు ఇచ్చి దండలు వేసి మీ విజయాని కోసం మేము కృషి చేస్తామనేటువంటి మాటతోటి మమ్మల్ని ఉత్సాహపరుస్తున్నారు. ఖచ్చితంగా నెగ్గుతాం అనేటువంటి నమ్మకం కూడా మాకు ఉంది. అయితే ఒక పక్కన దీని మొత్తంగా పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నటువంటి మార్గం కానివ్వండి, ఆయన విధానాలు కానివ్వండి, సిద్ధాంతాలు కానివ్వండి, మేనిఫెస్టోలో పొందుపరచబడిన అంశాలు కానివ్వండి, ఇవన్నీ ప్రత్యేకంగా ప్రజలందరినీ ఆకర్షిస్తున్నాయి. వాటితో పాటు స్థానికంగా నేను గతంలో 6 సంవత్సరాల పాటు శాసనమండలి సభ్యుడిగా చేసినటువంటి సేవలు, ఇప్పుడు మనం ఇక్కడ ఏ రోడ్డు మీద అయితే నిలబడ్డామో ఆ రోడ్డు నేను శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు, అప్పుడు నేను ఇక్కడ మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఇది ఎర్ర కాలనీ అంటారు. ఈ ఎర్ర కాలనీకి నేను వచ్చినప్పుడు మోకాలు లోతు బురదతో ఉండేది ఈ రోడ్డు. ఇవాళ ఇది సిమెంట్ రోడ్డుగా ఆ రోజున నేను శాంక్షన్ చేసి చేయించడం జరిగింది. అలాగే మనం ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ నేను శాసనమండలి సభ్యుడిగా చేసినటువంటి సేవలు, అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. దానివల్ల ప్రజలందరూ కూడా బాగా విశ్వసిస్తున్నారు. ఇతను నెగ్గితే బాగా మంచి చేయగలుగుతాడనేటువంటి మాట వారిలో కనబడుతుంది. అదే సమయంలో 5 సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా క్రియాశూన్యం అయిపోయింది. ఇక్కడ అవినీతి పెచ్చిమీరిపోయింది. అది ఇసుక మాఫియా కానివ్వండి, మట్టి అమ్ముకోవటం కానివ్వండి, చిన్న చిన్న అధికారుల దగ్గర నుంచి కూడా లంచాలు తీసుకోవడం కానివ్వండి, లేకపోతే అభివృద్ధి మాటను అవినీతి చేయటం కానివ్వండి, ఇలాంటివి పెచ్చిమీరిపోవటం వల్ల ప్రజలందరూ వ్యతిరేకత ఉన్నారు. వారందరూ ఒక ఆశాకిరణంగా జనసేన పార్టీని చూస్తున్నారు. ఇలాంటి భ్రష్టు పట్టిపోయిన రాజకీయాల్లో మనకి చాలా ఉపయోగపడేది, మన అందరితోటి కలిసి పనిచేసేది, ప్రజలతో మమేకమయ్యేది జనసేన పార్టీని నమ్ముతున్నారు. జనసేన అభ్యర్థిని నెగ్గించుకోవాలని చూస్తున్నారు. అభ్యర్థుల్ని బేరీజు వేసుకున్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో పోల్చినప్పుడు జనసేన పార్టీ అభ్యర్థి సిద్ధాంతాల వల్ల కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, చేసిన సేవ వల్ల కానీ చాలా బెటర్ క్యాండిడేట్ అవుతాడనేటువంటి మాట అన్ని చోట్ల వినబడుతుంది. అందుకే వారందరూ పెద్ద ఎత్తున మాకు సపోర్ట్గా ముందుకు వస్తున్నారు. మీ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి గోరంట్ల బుచ్చి చౌదరి చాలా సంవత్సరాలుగా రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన కూడా అనుభవజ్ఞుడు అయినటువంటి వ్యక్తి, పెద్దవాడు. ఎలా ఉంది మీ ఛాలెంజ్, ఎలా అనిపిస్తుంది మీకు? నిజానికి అదే ప్రధానమైనటువంటి బలంగా నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అభ్యర్థుల్ని బేరీజు వేసుకున్నప్పుడు 5-6 సార్లు ఎమ్మెల్యే చేసేసినటువంటి బుచ్చే చౌదరి గారు, ఆయన అనుభవజ్ఞుడు, సీనియరే, కానీ ఇంకా కొత్తగా ఏదో చేద్దామనేటువంటి ఉత్సాహం అయితే ఆయనలో కనపడడం లేదనేటువంటి మాట చెప్తున్నారు అందరూ. అదే మొట్టమొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాలు పంచుకుంటున్న నన్ను మాత్రం వారు ఇతను చేస్తాడు, ఇతను ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే చాలా సేవ చేశాడు, మనం కనుక ఎన్నుకుంటే ఇంకా మంచి సేవ చేయగలుగుతాడు అనేటువంటి మాట నమ్ముతున్నారు. కనుక నాకు చాలా ప్రజల నుంచి పెద్ద మద్దతు వస్తుంది. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ నాయకులు వారు ఎంత అనుభవజ్ఞులైనా అనుభవం మాటను సాగినటువంటి అవినీతి మాత్రం వారికి చెడ్డపేరు తెచ్చిపెట్టింది అనేటువంటి మాటలో ఎటువంటి అనుమానం లేదు. ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో పర్టికులర్గా మన జగన్ యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళు చాలా సీట్లు గెలిచేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మాకు చాలా పట్టు ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మీకు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ నుంచి మీకు ఎట్లాంటి ప్రతిఘటన ఎదురవుతుంది, మీ అంచనాలు ఏమిటి? ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం ఎక్కువ ఉందనేది మాత్రం సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట. ఖచ్చితంగా ఇక్కడ తతిమా ఇతర పార్టీల కంటే కూడా 100% పవన్ కళ్యాణ్ గారి జనసేనకి ఎక్కువ ప్రభావం ఉంటుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారితో నేను పెద్ద పోటీగా, ఇందులో ముగ్గురు పోటీలో ఉన్నాం. తెలుగుదేశం పోటీగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటీ ఉంది, నేను పోటీలో ఉన్నాం. కానీ ఈ అభ్యర్థుల్ని బేరీజు వేసుకున్నప్పుడు మాత్రం వారిద్దరి కంటే దుర్గేష్ అయితే సమర్థుడు, నిజాయితీపరుడు అనేటువంటి మాట వినపడతా ఉంది. దానివల్ల నాకు ఎక్కువ విజయావకాశాలు ఉన్నటువంటి మాట నేను నమ్ముతున్నాను. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి దాదాపు 5 సంవత్సరాలు అవుతున్నా కూడా పార్టీ సంస్థాగతమైనటువంటి నిర్మాణం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదు. మీరు చాలా కాలం నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు, 6 ఏళ్ళు ఎమ్మెల్సీగా పనిచేశారు. మీకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్, వివరాలన్నీ కూడా దాదాపు మీకు తెలుసు. కింద గ్రాస్ రూట్ లెవెల్ నుంచి నిర్మాణం చేయడం, లేకపోతే బూత్ లెవెల్ కమిటీల దగ్గర నుంచి పంచాయతీలు, లేకపోతే గ్రామ స్థాయిలో ఇవన్నీ చేసుకుంటూ రావడం, ఇవన్నీ కూడా ప్రతి పార్టీకి కూడా పునాది రాళ్ళు. ఇవేవీ లేకుండా కేవలం యువకుల యొక్క చైతన్యం, యువకుల్లో ఉన్నటువంటి ఆవేశమే తన యొక్క ప్రధానమైనటువంటి ఆయుధంగా
పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇది మీకు విజయాన్ని సాధించి పెడుతుందని, అంటే నాట్ ఓన్లీ మీరు ఒక్కరే కాదు, జనసేన పార్టీకి విజయం సాధించి పెడుతుందని మీరు అనుకుంటున్నారా? ఇది పూర్తిగా వాస్తవం కాదు. చాలా చోట్ల నిర్మాణం జరిగింది. అయితే నిర్మాణం మించి ఈ పార్టీకి ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే ఇది ఒక ఉద్యమ రూపంలో నడుస్తున్నటువంటి పార్టీ. ఇది ఉద్యమ రూపం అని ఎందుకంటున్నానంటే నేను ఇది ఇవాళ ఉన్నటువంటి సాంప్రదాయ రాజకీయాలకి భిన్నంగా ఒక మార్పును తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీగా దీన్ని మనం గమనించాలి. అందుకే మీరు చూడండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్కి వెళ్ళినా నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, లేకపోతే మా అబ్బాయి ముఖ్యమంత్రి అవ్వాలన్నమాట ఆయన చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎందుకు పాదయాత్ర చేశారంటే ముఖ్యమంత్రి అవడానికి చేశానంటాడు. ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారంటే ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారని చెప్పినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే దీని యొక్క ఈ పార్టీ యొక్క స్వరూపమే వేరు. ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీలకి భిన్నంగా ఈ పార్టీ ప్రజల్లో చైతన్యం తీసుకురావటం మాత్రమే కాకుండా దాన్ని క్రియారూపంలోకి తీసుకొచ్చి ఒక మార్పుకు నాంది పలకడం అనేటువంటిది ప్రధానమైన ఉద్దేశం. అలాంటి క్రమంలో ప్రజల్ని చైతన్యపరుచుకుంటూ వెళ్ళటం, ప్రజల్ని ఉద్యమ రూపంలోకి తీసుకురావటం, వారందరూ కలిసి సమైక్యంగా ఈ సమాజంలో ఒక మార్పు కోసం కృషి చేయడం అనేటువంటిది ప్రధాన ఉద్దేశంగా నడుస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. అందువల్ల నిర్మాణం జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని మించి ఉద్యమ శక్తిగా ఈ పార్టీ ఉద్భవించింది కనుక అది ఎక్కువ బయటికి కనపడటం వల్ల ఈ నిర్మాణం లేదేమో అనేటువంటి మాట అనిపిస్తుంది. కానీ ఒక పక్క నిర్మాణం జరుగుతుంది, దాన్ని మించి ప్రబలమైనటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఉద్యమ రూపంగా పార్టీ నడుస్తూ ఉంది. విశాఖ నుంచి ఈ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి లక్ష్మీనారాయణ గారు కానీ, లేకపోతే మాజీ శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ కానీ, వీళ్ళందరూ కూడా ఇదొక ప్రభంజనం, ఇదొక ఉప్పెన అంటూ అభివర్ణిస్తున్నారు. కేవలం 1983లో రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఉప్పెనలాగా, ఒక పెద్ద మహాద్భుతంలాగా 9 నెలల్లో వాళ్ళు రాజ్యాధికారం చేపట్టడం జరిగింది. అలాంటి అవకాశం, అలాంటి పరిస్థితి ఈరోజు జనసేన పార్టీకి ఉందని మీరు అంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు 83 నాటి రాజకీయ సామాజిక పరిస్థితుల్ని ఇప్పుడు రాజకీయ సామాజిక పరిస్థితుల్ని పోల్చలేం. కానీ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను, ప్రజలు మనం పూర్వం ఇంత చైతన్యం లేదు. ఇవాళ మనం ప్రజల దగ్గరికి వెళితే మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు సైతం ఏం చెప్తున్నారంటే, ఎందుకండి ఈ పార్టీలు, మాకు కనీసం ఒక రేషన్ కార్డు కూడా ఇప్పించలేనటువంటి పార్టీలు, 3-4 సంవత్సరాలుగా పెన్షన్ ఇమ్మని చెప్పి అర్హులైనటువంటి పేదలను అడుగుతున్నా కూడా ఇవ్వనటువంటి ఈ పార్టీలు ఎందుకండి, ఒక మార్పు చూస్తామండి మేము, ఖచ్చితంగా ఈ మార్పు కోసమే మేము జనసేన పార్టీకి ఓటేస్తామనేటువంటి మాట ఒక సాధారణ మారుమూల గ్రామంలో నివసించేటువంటి ఒక మధ్యతరగతి సామాన్య మహిళ చెప్పింది అంటే ఖచ్చితంగా ప్రజల్లో ఒక విప్లవానికి నాంది పలుకుతుంది. ఒక నిశ్శబ్ద విప్లవం ఉందనేటువంటి మాట మాత్రం వాస్తవం. ఇది ఎన్నికల సమయానికి ప్రభంజనం అవ్వచ్చు, ఉత్పెన కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, కానీ ప్రజల్లో మాత్రం ఒక మార్పు తీసుకొద్దాం అనేటువంటి ఆలోచన ఉంది. ఆ మార్పే మా విజయానికి నాంది అవుతుంది అనేటువంటి మాటను మేము నమ్ముతున్నాం. శ్రీకాకుళంలో మెట్ట రామారావు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. మేము ఆయన్ని కలిసినప్పుడు ఆయన ప్రచార రథాన్ని సీజ్ చేసి, ఆఫ్ చేసి దాదాపు 5 రోజుల పాటు రథం ఇవ్వకుండా, అలాగే ప్యాంప్లెట్లు అవన్నీ తీసేసుకుని, లేకపోతే ఇటువంటివన్నీ ఎమ్మెల్యే అభ్యర్థి యొక్క ప్రచార రథాన్ని తీసుకెళ్లి లోపల ఎక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టి, ఇలాంటి అనేక ఆటంకాల గురించి ఆయన చెప్పారు. మీకు అట్లాంటి ఆటంకాలు ఏమైనా ఎదురవుతున్నాయా? ఇక్కడ అంత ప్రశాంతంగా సాగిపోతుందా? ఇప్పుడే ఎదురైందండి మాకు ఆటంకం. మాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి మాకు స్పీకర్ బాక్స్లో ఉన్నటువంటి ఆటోని సీజ్ చేశారు. ఎందుకు సీజ్ చేశారు అంటే దానికి పర్మిషన్ లేదా? పర్మిషన్ ఉంది. అన్ని రకాలు ఉన్నా సరే దానికట వారు చెప్పిన దానికి ఆ బాక్స్ సైజు కొంచెం పెరిగిందట. చాలా రిడిక్యులస్గా మాట్లాడేటువంటి పరిస్థితి కనబడింది. తీసుకెళ్ళి స్టేషన్ దగ్గర పెట్టారు. నేను ఈ ప్రచారంలో మునుగున్నాను. మా వాళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు దానికి చెప్పిన రీజన్ అయితే కొంచెం బాక్స్ సైజు పెరిగింది అంటున్నారు. ఇది ఎంత హాస్యాస్పదమో అర్థం చేసుకోండి. ఇలా ప్రతి చోట కూడా సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి మీటింగులకి పర్మిషన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి కూడా తీసుకొస్తున్నారు. ఇవన్నీ కొంచెం మితిమీరినటువంటి యాక్షన్స్గా కనపడతా ఉన్నాయి. దాన్ని బట్టి నాకు ఏమని అర్థమవుతుందంటే, రెండు పార్టీలు కూడా, అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ, రెండు కూడా జనసేన యొక్క ప్రజాకర్షణ చూసి భయపడుతున్నట్టుగా కూడా కనబడుతూ ఉన్నాయి. అందుకే జనసేన పార్టీని డౌన్ సైజ్ చేయడం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు తెలుగుదేశం వారేమో జనసేన పార్టీ బీజేపీతో కలిసిపోయిందని చెప్తారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తారు జనసేన తెలుగుదేశం కలిసిపోయని చెప్తారు. తెలుగుదేశం ఏంటి ఇలా చెప్పి తెలుగుదేశం వెళ్ళి కాంగ్రెస్తో కలిసింది, అలా చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి బీజేపీతో కలిసింది.
మన జనసేన పార్టీ ఎవరితో కలిసింది? పేద ప్రజలకు రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి బీఎస్పీ పార్టీతో కలిసింది. మాయావతిని ప్రధానమంత్రి చేయాలన్నది. లేకపోతే ప్రజల మౌలిక సదుపాయాల కోసం నిరంతరం పోరాడేటువంటి వామపక్షాలతో కలిసింది. అంటే ప్రజలకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ తయారు చేయడంలో జనసేన పార్టీ విజయం సాధించింది. వారు మాత్రం రాజకీయపరమైనటువంటి అవకాశవాదానికి తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు ప్రాతిపదికగా తీసుకున్నారు తప్పితే మేము మాత్రం ప్రజలకి అధికారం తీసుకురావడానికి వీలుగా ఉండేటువంటి ప్రాతిపదికనే తయారు చేసాం. అదే ప్లాట్ఫామ్ తయారు చేసాం. ఆ ప్లాట్ఫామ్ మీద వామపక్షాలు బీఎస్పీ మేము కలిసి తప్పనిసరిగా విజయం సాధించబోతున్నాం. అధికారం అంతా ఎలక్షన్ కమిషన్ చూస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మిగిలిన ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా. ఇలాంటి నేపథ్యంలో ఈ ఆటంకాలు కలిగిస్తున్నది ఎవరనేది మీ ప్రధానం? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అండర్లో లేదా ఎలక్షన్ కమిషన్ చూస్తుంది మొత్తం అంతా కూడా. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం లేదు. కానీ ఎందువల్ల జరుగుతున్నాయి ఇవన్నీ? అంటే ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంపాక్ట్ ఏమన్నా ఉందా వాళ్ళ మీద, లేదా ఇది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నుంచి లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తుందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు తెర వెనక జరుగుతున్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. నిజానికి యాక్షన్ తీసుకునేది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అయినా సరే సాధారణంగా దీన్ని కంప్లైంట్ చేసేటువంటి నేచర్. కంప్లైంట్ అంటే ఎక్కడైతే ప్రజాదరణ పెరిగిపోతుందన్న ఉద్దేశంతో చిన్న చిన్నవి వాటిని చూపించి భూతత్వంలో చూపించి ఈ రకమైన కంప్లైంట్లు అధికార పక్షం చేస్తుంది, ప్రతిపక్షం చేస్తుంది జనసేన పార్టీ మీద. ఎప్పుడైతే కంప్లైంట్ వెళ్తుందో ఆటోమేటిక్గా వారు వస్తారు రంగంలోకి. వాళ్ళు వచ్చేది చిన్నపాటి వైలేషన్ ఉన్నా కూడా దాన్ని సీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. జనసేన పార్టీ మాత్రం మేము చేసుకునేటువంటి ప్రచారాన్ని మేము కొనసాగించుకుంటూ వెళ్తున్నాం చెప్తే ఎవరి మీద కంప్లైంట్ లాంటి కార్యక్రమాలకు మేము వెళ్ళటం లేదు. వేరే ఆ రెండు పార్టీలు కంప్లైంట్ చేస్తున్నాయి. పైన కూడా వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి వారు చేస్తున్నటువంటి తెర వెనక కార్యక్రమాలు ఉండొచ్చు. ఇవన్నీ కలిపి జనసేన పార్టీ యొక్క ప్రచారాన్ని ఏదో రకంగా తగ్గించాలి, ప్రజల్లో వారికి వస్తున్నటువంటి పలుకుబడిని పలసన చేయాలనేటువంటి ప్రయత్నం అయితే మాత్రం స్పష్టంగా జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ కూడా ఎన్నికల్లో ఓటు ద్వారా సరైన గుణపాఠం చెప్తారని నమ్మకం మాకైతే ఉంది. మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. మీ నియోజకవర్గంలో మీకు ప్రధానంగా కనిపించిన సమస్యలు ఏమిటి? రేపు పొద్దున ఒకవేళ మీరు శాసనసభ్యుడు అయితే రేపు పొద్దున ఇమ్మీడియట్గా మీరు చేపట్టాల్సినటువంటి చర్యలు ఏమిటి? ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యలు ఈ 5 సంవత్సరాల్లో పేదవాళ్ళకి ఒక ఇల్లు కూడా నిర్మించినటువంటి సందర్భం లేదు. ఒక్క ఇళ్ల స్థలం ఇచ్చినటువంటి సందర్భం లేదు. పేదవారు ఇవాళకి కూడా ఎవరైతే నాయకులు అయ్యారో వారందరూ డబ్బున్న వాళ్ళు అయ్యారు తప్పితే పేదవారు 2014 ఎలా ఉన్నారో అంతకంటే కింద స్థాయికి వెళ్ళిపోయారు తప్పితే ఎవరో కూడా మంచి స్థాయిలోకి రాలేకపోయారు. ఇళ్ల స్థలాలు మంజూరు ఒకటి, ఇళ్ల నిర్మాణం ఒకటి టాప్ ప్రయారిటీ ఈ నియోజకవర్గంలో. దానితో పాటు మనం దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే ఇవాళకి కూడా ఎవరికైనా సరే అర్హులైనటువంటి పేదలకి కనీసం ఒక పెన్షన్ ఇప్పించలేనటువంటి పరిస్థితి నేను చూస్తున్నాను. ప్రచారంకి వెళ్ళినప్పుడు పండు ముదస్తులు చెప్తున్నారు, వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వీరిని చిన్నచూపు చూస్తున్న సందర్భంలో ఆ వచ్చే పెన్షన్ ఏదన్నా వస్తే మేము కొంత స్వాతంత్రం ఉంటుంది మాకు అనేటువంటి భావన ఉన్నటువంటి వారు ఏడుస్తూ చెప్తున్నారు. వాళ్ళు 4 సంవత్సరాలుగా 2014 అది ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పెట్టేవాడి అప్లికేషను ప్రతి జన్మభూమిలోనూ పెడుతున్నాం. ఆ జన్మభూమి కమిటీ ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉంటారో ఆ మెంబర్లు వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఇచ్చుకోవడం తప్పితే మాకు ఇవ్వటం లేదు అని వాపోతున్నటువంటి సందర్భం చూశాను. కనీసం రేషన్ కార్డు రానటువంటి సందర్భం చూసాం. ఇటువంటి సందర్భంలో నాకు అనిపిస్తుంది వారందరికీ కూడా మనం రేషన్ కార్డుల విషయంలో కానీ అదేవిధంగా పెన్షన్ల విషయంలో కానీ శాచ్యురేషన్ కాన్సెప్ట్ తోటి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది ఈ ప్రభుత్వం విస్మరించింది. ఆ విస్మరించిన కార్యక్రమాన్ని చేపడతాం. అదేవిధంగా మంచినీటి సమస్య రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కాతేరు అనేటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామం గోదావరికి పక్కనే ఉంటుంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామం కాతేరుకి ఇవాళకి కూడా గోదావరి నీళ్లు మంచినీళ్ళుగా లభించడం లేదు. అంటే ఇంత అక్యూట్ డ్రింకింగ్ ప్రాబ్లం ఉంది అక్కడ. దానికి ఇవాళ కూడా వారు ఆ పేపర్ మిల్ వారు పంపించేటువంటి ట్యాంకర్ మీద ఆధారపడవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకు కలుగుతుంది ఇది? ఒక పక్కన చూస్తే అవినీతి విపరీతంగా విలయతాండవం చేస్తుంది ఈ నియోజకవర్గంలో. మరో పక్కన మౌలిక సదుపాయాల కల్పన జరగట్లేదు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే మేము మంచినీటి సదుపాయం ఇస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం నాయకులు ఇవాటి వరకు కూడా దాన్ని అతిగతి పట్టించుకోలేదు. ఇవాళ కూడా కాతేరు గ్రామంలో అదేవిధంగా మరికొన్ని గ్రామాల్లో గోదావరి పక్కన ఉన్న గ్రామాల్లో మంచినీటికి ఎద్దడి ఉంది. మంచినీరు గోదావరి నీరు రావటం లేదు. అటువంటి విషయాలు టాప్ ప్రయారిటీ ఇస్తాను. రేపొద్దున వాటందరికీ కూడా మంచినీటి సదుపాయం కల్పించేటువంటి కార్యక్రమం, ఇళ్ల స్థలాలు మంజూరు చేయించే కార్యక్రమం, దాంతోపాటు పారిశుధ్యం. ధవళేశ్వరం లాంటి ఒక 42,000 ఓటర్లు ఉన్నటువంటి ధవళేశ్వరం లాంటి గ్రామంలో ఇవాళ అధ్వానంగా ఉంది పారిశుధ్యం.
డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు. ఇదే దుళ్ళ గ్రామంలో తీసుకోండి, డ్రైనేజ్ చాలా అధ్వానంగా ఉందంటే వీళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేటువంటి దాన్ని శాంక్షన్ చేయించాం. అది చాలా అద్భుతంగా అయిపోతుందని చెప్పి వేల కోట్ల రూపాయల మాటలు చెప్పేశారు. ఈ కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో మనకు తెలియదు, కానీ ఇవాళ కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ ఇంకా అధ్వానంగా తయారైంది. పైపెచ్చు వీళ్ళు తయారు చేసినటువంటి సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానం లేకుండా చేసినటువంటి విధానం వల్ల ఇక డ్రైనేజ్ సిస్టమ్ పాడైపోవటం మాత్రమే కాకుండా కొద్దిపాటి వర్షానికి కూడా నీళ్లు నిలవ ఉండి ఇళ్లలోకి వెళ్ళిపోయే పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పన ఒకటి, శాశ్వత సమస్యలకి పరిష్కారం ఒకటి, సమస్యలకి శాశ్వత పరిష్కారం. అవి ఏంటంటే ప్రధానంగా ఈ గోదావరి డ్రింకింగ్ వాటర్ ఇవ్వటం, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మురుగునీరు బయటికి వెళ్ళి అది ట్రీట్ చేసి గోదావరిలో కలిపేటువంటి కార్యక్రమం, ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ నేను చేయగలననే నమ్మకం నాకు ఎందుకుందంటే నేను నిజాయితీగా ఉంటాను, నేను నిస్వార్థంగా ఉంటాను, ప్రజలకి సేవకుడిగా ఉండడానికి పదవి ఉంటుందనేటువంటి మాట నమ్మిన వాడిని. అందుకే మనం అవినీతి చేయకపోతే వచ్చేటువంటి ప్రతి పైసారి పేదవాడికి ఏ ఇబ్బంది లేకుండా అందించగలిగితే వీరు కోరుకున్న పనులన్నీ మనం చేసి పెట్టచ్చు. లేదు ఇప్పుడున్న నాయకుల్లాగా, తెలుగుదేశం నాయకుల్లాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా మనం అవినీతిలో కూరుకుపోతే మాత్రం ప్రజలు కోరిన కోరికలు చేయలేం, మన సొంత కోరికలనే చేసుకోగలుగుతాం. అందుకే నేను మనవి చేస్తున్నాను, రేపొద్దున ఎంపిక చేసుకుంటే మీరు అన్నారు ఎమ్మెల్యేగా ఎంపికైతే అని, ఎంపికైతే నేను ఎమ్మెల్యే దుర్గేష్ అనిపించుకోవడం కంటే కూడా సేవకుడు దుర్గేష్ అనిపించుకోవడానికి ఇష్టపడతాను. మీ ఎంపీ క్యాండిడేట్ని మీరు గెలిపించబోతున్నారా, మీ ఎంపీ క్యాండిడేట్ మిమ్మల్ని గెలిపించబోతున్నారు? జనసేన పార్టీ ఇద్దరిని గెలిపించబోతుంది. జనసేన పార్టీ ఇద్దరిని గెలిపించబోతుంది. ఫైనల్గా మీరు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? ఈ ప్రజలు ఇచ్చేటువంటి ఆదరణతోటి వారు ఎంత ఇస్తారో అంత తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది దుర్గేష్ అంతరంగం. ఇది దుర్గేష్ గారి అంతరంగం. ఇక్కడ వస్తున్నటువంటి ఆయన వెంట ఉన్నటువంటి జనం యొక్క అభినందనలు, వారి యొక్క చప్పట్లు మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తాను విజయం సాధిస్తానని, ఈ నియోజకవర్గానికి ఎంతో సేవ చేస్తానని, అందుకోసమే తాను ఇక్కడ ఉన్నానని, ఎమ్మెల్యే దుర్గేష్గా కంటే సేవకుడు దుర్గేష్గా ఉండడమే తనకు చాలా ప్రధానమైనటువంటి అంశమని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో శివప్రసాద్, మిర్రర్ టీవీ, రాజమండ్రి. జన కళ్యాణమే జనసేన మేనిఫెస్టోగా, నిరంతర పరిశ్రమే పార్టీకి రక్షణ కవచంగా, కుటిల రాజకీయ పార్టీల కాలుష్యాన్ని కడిగేసే నిస్వార్థ శ్రామికుడిగా, జన హృదయాలలో నిలిచిన యువ నాయకుడు, ప్రజల పక్షాన నిలిచిన స్వచ్ఛ మనస్సుడు పవన్ కళ్యాణ్. కల్మషాలకు కుల మతాలకు అతీతంగా మంచి మార్పుకై తమ సమాజ స్థాపనకై ముందడుగు వేసిన జనసేన పార్టీకి ఓటు వేద్దాం, సమాజాభివృద్ధికి మన వంతు ప్రయత్నిద్దాం. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.